మన ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పొలగుంద మండలం సులువాయి గ్రామం నుంచి దాదాపుగా 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా ముఖ్యమంత్రి మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, వీళ్ళంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు వీళ్ళందరూ కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ పార్టీ అంటేనే ఒక దోచుకునే పార్టీ అని చెప్పేసి కూడా వీళ్ళందరూ గ్రహించారు. కాబట్టి తెలుసుకొని ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆలూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా పనిచేసినారు, మంత్రులుగా కూడా పనిచేసినారు. కానీ ఆలూరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న విరూపాక్షి గారు కూడా అప్పుడు జెడ్పీటీసీగా కూడా ఉన్నారు. కానీ ఏమాత్రం వాళ్ళ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా తెలుసుకొని ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి ఆలూరు నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తెలుసుకొని స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతోంది. ఇది ఈ రోజు నుంచి మొదలు. ఇంకా ఎంతోమంది గ్రామాలలో స్వచ్ఛందంగా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం మేము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు నారా లోకేష్ గారు ఈరోజు 1 కోటికి పైన సభ్యత్వాలు ఉన్నదో ఒక చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళందరూ కూడా రావడం, వాళ్ళందరూ కూడా ఎంతో ఆలోచన చేసుకొని వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మేము వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. తొందరలో ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎంతోమంది కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈ రోజు నుంచి మా పార్టీలోకి వచ్చిన ఒలగుంద మండల్ కో-కన్వీనర్ అయిన వీళ్ళందరినీ కూడా మన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సెలవు తీసుకుంటున్నాం.